హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మా ఈ స్పిరిచ్యువల్ జర్నీలో డే 2 అనమాట. ఈరోజు మేము జంబుకేశ్వర టెంపుల్‌కి వెళ్తున్నాము. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి జంబుకేశ్వర టెంపుల్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో, ఫస్ట్ అయితే ఆ టెంపుల్‌ని విజిట్ అవుతున్నాము. మార్నింగ్ 5:00కే లేచేసి 7:00కంతా అందరం రెడీ అయిపోయాము. 7:30కంతా స్టార్ట్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి. మార్నింగ్ 7:00 అంటే ఎవ్వరు నమ్మరు, అంత ఎండగా ఉందనమాట. మన సైడ్ అయితే ఈ డిసెంబర్ మంత్‌లో చలి బీభత్సంగా ఉంటుంది. బట్ తమిళనాడులో అయితే ఎండ బీభత్సంగా ఉంది. అందుకే చాలా వరకు ఈ సీజన్‌లో ట్రిప్స్‌కొస్తుంటారు తమిళనాడు సైడు చాలామంది. మేము చాలా వరకు అంటే లాస్ట్ బి బిఫోర్ ఇయర్ కూడా మా ఫస్ట్ బాబు 1 ½ ఇయర్ ఉన్నప్పుడు కూడా ఈ సీజన్‌లోనే ఈ సైడ్ ట్రిప్‌కైతే వచ్చామనమాట. సో, గుడి పక్కనే లోపలనమాట ఇది కూడా. కోనేరు ఉండింది. వైట్ లోటస్ ఫ్లవర్స్ అంతా పాండ్‌లో బాగా వచ్చాయన్నమాట. సో, చాలా బాగుండింది చూడ్డానికి. ఏమంటే కోనేరు నీట్‌గా లేదంతే. సో, అంతే దాని చాలా బావుందనమాట. కోనేరు కూడా వైట్ వైట్ లిల్లీ ఫ్లవర్స్‌తో లిల్లీ లోటస్ అనమాట. సో, లోపలికెళ్తే వెళ్ళిపోయాం. లోపలికెళ్ళంగానే ఫస్ట్ ఫస్ట్ ఒక శివుడి విగ్రహం అయితే ఉంటది. సో, ఈ జంబుకేశ్వర టెంపుల్‌లో శివుడనేది వాటర్ అనమాట. సో, వాటర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, గర్భగుడిలోకి వెళ్తారు. మనం వెళ్లి లోపల వరకు తీసుకెళ్తారనమాట. గర్భగుడి నుంచి మనకి శివుడికి జస్ట్ 2, 3 అడుగులు దూరమే అనమాట. అంత డిస్టెన్స్‌లో నిల్చుకొని చూడొచ్చు మనం అక్కడ శివుడిని. చాలా అంటే చాలా బావుండింది. అసలు చూస్తుంటే నిజంగా మనం శివుని దగ్గరికే వచ్చామా? లేకుంటే వేరే ఎక్కడికైనా వచ్చామా అన్న అంటే అంత మైమర్చిపోతాం మనం అక్కడికెళ్ళంగానే. టెంపుల్‌లో ఉన్నామా? లేకుంటే ఎక్కడో వేరే ప్రపంచంలోకెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తదనమాట మనకి. లోపల ఉన్నంత వరకు మనకి ఏ ఆలోచనలు రావు. అసలు ఎందుకొచ్చాము? ఏం చేస్తున్నాం? ఎక్కడున్నాం? అని వేరే థాట్ ఏముండదనమాట. అది కూడా లోపల శివుడున్న గర్భగుడి అయితే చాలా చిన్నదనమాట. చాలా అంటే చాలా చిన్నది. ఒక మనిషి కూడా స్ట్రెయిట్‌గా నిల్చుకోలేడు. అంత చిన్న రూమ్‌లో అంటే ఒక రూమ్ లాగుంటది. అందులో ఉంటారనమాట శివులు. సో, కిందనే వాటర్ ఫ్లో జరుగుతూ ఉంటది. అది వాటర్ ఫ్లో జరుగుతుంటదో, మరి వాటర్ ఊరుతూ ఉంటాయో, మరి నాకది పెద్దగా ఐడియా లేదు. మన మనసులో ఏ దురుద్దేశం లేకుండా శివుడిని స్మరిస్తూ గర్భగుడిలోకెళ్ళి ఆ శివుడిని ధ్యానిస్తూ ఉంటే, ఆ వాటర్ ఫ్లో సౌండ్ కూడా మనకు వినిపిస్తది అని చెప్తూ ఉంటారిక్కడ. ఈ లింగం ప్రత్యేకతే అదంట. లింగం కింద నుంచి ఎప్పుడు నీరొస్తూ ఉంటది. మన పంచభూతాల్లో ఒక్కటైన ఎలిమెంట్ వాటర్. సో, అందుకనే ఇక్కడున్న శివలింగంకి వాటర్ ఎలిమెంట్ అని పేరు. అంటే నీరు. అందుకనే ఇక్కడున్న శివలింగంని జలలింగం అని అంటారనమాట. తమిళ్‌లో అయితే అప్పులింగం. అండ్ ఇంకోటేంటంటే, ఈ గుడిలో పార్వతీదేవి అఖిలాండేశ్వరి రూపంలో మనకి దర్శనమైతే ఇస్తారనమాట. అండ్ ఆల్సో ఈ టెంపుల్‌కి అండ్ ఈ ఏరియాకి నేమ్ ఎలా వచ్చిందంటే జంబుకేశ్వర అనే నేము. శివుడు అరణ్యంలో జంపు చెట్టు కింద లింగాకారంలో ప్రత్యక్షమై ఉంటాడు. సో, అందుకనేసి ఈ ఏరియాకి ఈ నేమ్ వచ్చిందని చెప్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. దర్శనం చేసుకొని బయటకొచ్చేసాక ఈ టెంపుల్ గోడ మీద ఏదో సాంస్క్రిట్, తమిళో మరి నాకు తెలీదు. ఏదో స్టోరీస్ అంతా రాశారు. మేబీ టెంపుల్ గురించి కానీ, శివుడి గురించి కానీ, లేదా ఇంకా వేరే దేని గురించైనా సీక్రెట్స్ ఏమైనా రాసారేమో! నాకు పెద్దగా ఐడియా లేదు. ఎందుకంటే నాకు తమిళ్ రాదు కాబట్టి. మీకెవరికైనా ఇలా ఎందుకు రాసారు? అండ్ దేని గురించి రాసారు? అనేది మీకెవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 12 వరకు ఉంటది. మళ్ళీ క్లోజ్ చేసేసి ఈవినింగ్ 4:00 అయితే ఓపెన్ చేసి నైట్ 9 వరకైతే ఉంటదనమాట. బయటకొస్తే ఇక్కడ ఒక లడ్డు కౌంటర్ ఉంటుంది. ప్రసాదం అయితే ఇస్తారనమాట. సో, మేము ఒక లడ్డు తీసుకొని ఈ ట్రిప్‌కి అండ్ ఈ టెంపుల్‌కి గుర్తుగా ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. ప్రసాదం అయితే వాళ్ళు పెట్టరు. మనం డబ్బులిచ్చి కొనుక్కోవాలనమాట. స్టార్టింగ్‌లో మేము పులిహోర బకెట్స్ చూసి నార్మల్ ప్రసాదం ఎవరో పంచుతున్నారనుకోని వెళ్ళాము. చూస్తే తెలిసింది చిన్న కప్ అయితే ₹20, పెద్ద బాక్స్ అయితే ₹50 అని పులిహోర. సో, తీసుకొని వచ్చేసామనమాట బయట. సో, మీరు ఈ క్లిప్ చూస్తే ఈ గుడి గురించి మొత్తం తెలిసిపోతుంది. ఒక ఐడియా వస్తదనమాట. వెస్ట్ గోపురం నుంచి మేమైతే ఎగ్జిట్ అయిపోయాము. సౌత్‌లో ఎంటర్ అయ్యాము. వెస్ట్‌లో అయితే ఎగ్జిట్ అయ్యాము. అండ్ హోటల్‌కొచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని హోటల్‌కి దగ్గరలో అంటే 250 మీటర్స్ దూరంలోనే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఉంది. సో, అక్కడికైతే వచ్చేసామనమాట. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో, యూట్యూబ్‌లో చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ, నిజంగానే టెంపుల్ లోపల ఒక పెద్ద ఊరే ఉందండి. నార్మల్ ఒక పల్లెకైతే వచ్చినట్టు అనిపించింది నాకు. టెంపుల్‌కి వచ్చిన ఫీలింగే లేదు. అంటే అన్ని ఇండ్లు అంత పెద్ద ఊరనమాట. సో, లోపలికైతే వచ్చేసి ఇక్కడ రంగనాథ స్వామి విష్ణు రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తాడనమాట. ఆ తర్వాత అక్కడ దర్శనం చేసుకొని
ఇక్కడ కూడా టెంపుల్ లోపలికి ఫోన్ అనేది అలో ఉండదనమాట. సో, రష్ అయితే చాలా ఉండింది. మాకు చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసరికి మాకు డైరెక్ట్‌గా దర్శనానికైతే పంపించేశారు. మేము వెళ్ళిన టెంపుల్స్‌లో ఆల్మోస్ట్ అన్ని లోపల ఒకే ఆర్కిటెక్చర్ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను జూమ్ చేసి చూపించింది రంగనాథ స్వామిది గర్భగుడి అనమాట. అండ్ క్యూ అయితే చాలా ఉండింది. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కూడా తొందరగా దర్శనం అయిపోయిందనమాట. అండ్ పక్కనే నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటే నరసింహస్వామిని దర్శనం చేసుకొని వచ్చేసాము. రూమ్‌కి వెళ్ళేసి కాసేపయితే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ట్రిప్‌కయితే స్టార్ట్ అయిపోయాం. రూమ్ చెక్‌ఔట్ చేసేసి. నెక్స్ట్ ట్రిప్‌లో ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేమి చూస్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బై.